హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోజా కిచెన్. ఈరోజు మన ఒక సబ్స్క్రైబర్ స్వీట్ పొంగల్ రెసిపీ కావాలని అడిగారు. సో వారి కోసం నేను ఈ స్వీట్ పొంగల్ రెసిపీ చేయబోతున్నాను. ముందుగా మనకు కావాల్సినవి ఒక నానబెట్టుకున్న గ్లాస్ రైస్, కాచిన పాలు, బెల్లం, ఇలాచి, పచ్చి కొబ్బరి అండ్ నెయ్యి తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్లాస్ రైస్ని మనం మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. అండ్ ఆ రైస్ని ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత అది మెత్తగా ఉందో లేదో చూడాలి. దాని తర్వాత ఒక గ్లాస్ రైస్కి నేను ఒక కప్పు బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని వేసుకొని మనం ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఆ బెల్లం మొత్తం కరిగిపోయి ఆ రైస్కి పట్టేసేలాగా ఇలా ఉడికించుకోవాలి మనం. ఆ తర్వాత మనం వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇలా వేయించుకోవాలి. అండ్ ఇంకో సైడ్ ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న పాలను ఆ అన్నంలోకి కలిపి నీట్గా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఈ పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నీట్గా వేగినాయో లేదో మనం మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మనం ఒక 3-4 ఇలాచీని మనం లైట్గా దంచి వాటిని ఈ ఉడికిన పొంగల్లోకి వేసుకొని నీట్గా మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను ఈ పొంగల్లోకి యాడ్ చేసి లైట్గా అలా మిక్స్ చేస్తే అంతే, స్వీట్ పొంగల్ రెడీ. చాలా రుచిగా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా.